నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, 12 రాశుల వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు. గురువుగారితో మాట్లాడి 12 రాశుల యొక్క వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. ఈ నెలలో సెప్టెంబర్ నెలలో 12 రాశుల వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఒక్కొక్క రాశి ద్వారా తెలుసుకుందామా గురువుగారు? మంచిది. ముందు రాసులు, గ్రహాలు. ఆ గ్రహాల వల్ల మనకు ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, ఆ గ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టడానికి మనం చేసుకుంటున్నటువంటి దోషాలు ఏమిటి, అది ముందు తెలుసుకొని ఈ 12 రాసుల ఫలితాలు చెప్పుకుందాం. మన ప్రవర్తనే మనల్ని గ్రహాలు వేధిస్తున్నాయి అనేది ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏ గ్రహం బాగాలేదు, ఏ దోషము, దానికి ఏం చేయాలి, గ్రహ దోషాలకే చేస్తున్నారు. కానీ ఈ గ్రహాలు పట్టడానికి తగినటువంటి మనం చేస్తున్నటువంటి దుష్కార్యాల గురించి ఎవరూ ఆలోచించటం లేదు. అవును, వచ్చిన వాటికి పరిహారాలు చూస్తారు, ఎందుకు వస్తున్నాయి అనేది తెలుసుకోవట్లేదు. వచ్చినటువంటి దుష్కార్యాలకి ఫలితం ఏమిటి, దీనికేంటి, గ్రహాల వల్లే వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ నీ ప్రవర్తన వల్ల వస్తున్నది అనేది ఎవరు కనుక్కోలేకపోవటం చేత జ్యోతిష్యం బాగాలేదు, జ్యోతిష్యం సరిగా చెప్పటం లేదు, పూజలు సరిగా చేయటం లేదు, జపాలు చేయటం లేదు, బ్రాహ్మణులు మోసం చేస్తున్నారు, జ్యోతిష్యులు మోసం చేస్తున్నారు, జ్యోతిష్యం ఉన్నదా లేదా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. జ్యోతిష్యం ఉంది, దేవుడు ఉన్నాడు, 4 వేదాలు ఉన్నాయి, వేదాల్లో భాగాలు ఇవన్నీ. కాబట్టి దాన్ని ఎట్లా చేస్తే మనకు బాధలు పోతాయి. దైవ సంబంధమైన పూజలు, జ్యోతిష్యం రెండూ కలిపి చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అటువంటి వాటిల్లో అందరూ పాల్గొనండి. స్వస్తి. సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో గురువుగారి ద్వారా తెలుసుకుందాం. 2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు కన్యా రాశి ఫలితాలు. కన్యా మిథునయోర్ బుధ. ఈ కన్యా మిథునానికి బుధుడు అధిపతి. ఈ రాశి వాళ్ళకి బుధుడు బాగాలేడు, కానీ శుక్రుడు, శని, గురువు, కుజుడు 4 గ్రహాలు బాగున్నాయి. శని వల్ల అన్ని రకాల పనులు అవుతాయి. శని ఎప్పుడైతే చెడుగా ఉంటాడో, అమ్మో శని పట్టాడు, నల్లగా ఉన్న అబ్బో శని వచ్చి నడుస్తున్నాడు వీడు అంటారు. శని దుర్మార్గుడు కాదు, మంచివాడి. శనిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళని శని వేధించడు. కొన్ని ముఖ్యమైన మాటలు చెప్పక తప్పట్లేదు. స్నానం చేసేటప్పుడు గుడ్డ జరగకపోతే శని పడతాడు, వేళగాని వేళల్లో నిద్రపోతే శని పడతాడు. మరి ఈ శని వల్ల బయటికి వెళ్ళేటప్పుడు గుడ్డ ఏదైనా తగిలి చిరిగితే శని పడతానని గుర్తు తెలియపరుస్తాడు. స్నానం చేస్తే గుడ్డ తడవకపోయినా, గుడ్డ చిరిగినా వెళ్ళేటప్పుడు అంతా పాలిస్తారు గుడ్డలు. ఎవడో బీడో సీడోటో కలిసిపోతూ ఉంటాడు, ఆ రవ్వ వచ్చి మన గుడ్డ మీద పడుతుంది. అది వెంటనే చల్లారిపోతుంది, కానీ గుడ్డకి కాలిన బెజ్జం పడుతుంది. కాలిన గుడ్డ కట్టుకున్నా, గుడ్డ చెరిగినా, గుడ్డ తడవకుండా స్నానం చేసినా శనిపడతాడు. బయలుదేరి బయటికి వెళ్ళేవాడు ఎక్కడికి వెళ్తున్నావు అడిగినా శనిపడతాడు. నేగుడు వస్తా ఉండంటే శనిపడతాడు. అంటే ఎవరు, నేను శని వస్తున్నాడు, నేగుడు వస్తాడు, నేగుడు వస్తాడంటే శనిపడతాడు. కాబట్టి వాళ్ళని తిట్టొద్దు, నిన్ను నువ్వు తిట్టుకో, కొద్దిసేపు ఆగిళ్ళు. తర్వాత శకునాలు, కొత్త కుండ తీసుకుని ఎదురొచ్చిన నల్ల పిల్లి కానీ తెల్ల పిల్లి కానీ పిల్లి ఎదురొచ్చినా శని తెలియపరుస్తున్నా, రే నీకు పడుతున్నాడా, జాగ్రత్తగా తప్పించుకోరా ఎదవా అని చెబుతున్నాడు. కాబట్టి శనిని తిట్టద్దు, మనల్ని మనం తిట్టుకున్నాం. కాబట్టి శని ఎప్పుడు మంచివాడే. పైన శని బాగుండని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడు ప్రతిరోజు నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి నల్లగుడ్డ నువ్వులు చల్లి అచ్చమైన కల్తీ లేని నల్ల నువ్వులతో పట్టించిన నూనె శని మీద వేసి దీపారాధన చేసి వస్తే ఏలినాటి శని కూడా ఏమి చేయదు. కాబట్టి అటువంటి శని బాగున్నాడు, ఆల్రౌండర్, అన్ని రకాలుగా ఉపయోగపడతాడు. గురువు లక్ష్మీ స్థానంలో 9 ఉంటున్నాడు, గురువు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, చాలా రకాలుగా బాగుంది. అయితే రాహుకేతువులు బాగాలేరు, బుధుడు బాగాలేడు, రవి బాగాలేడు. ఎందుకంటే స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నారు.
రాహుకేతువుల వల్ల వివాహాది శుభకార్యాలు. రాక్షసు కూడా రంభలా కనపడుతున్నప్పటికీ తర్వాత అలవాటు పడిన తర్వాత దాని శక్తి చూపిస్తుంది. వాడి శక్తితో దాని శక్తితోటి మళ్ళీ ఇంకా ఆడమనిషి జోలిపోకూడదు అన్నంత పరిస్థితి తీసుకొస్తుంది. కాబట్టి రాహు కేతువు, రవి బుధుడు ఈ గ్రహాలు బాగా లేవు. కాబట్టి ఎవరి చేతిలో నా పడ్డారంటే మాత్రం ధ్వంసమే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వివాహం చేసుకునేటప్పుడు కూడా పూర్తిగా మీ జాతకాలు చూపించుకొని వివాహం చేసుకోండి. వివాహం అయిన మర్నాడే ఇద్దరికి పేచి వచ్చే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి కోర్టులకు ఎక్కుతారా, విడాకులు తీసుకుంటారా, జైలు పాలు అందరినీ చేస్తారా, ఇటువంటివి లేకుండా ఉండాలంటే ముందు మీ జాతకరీత్యా మరి షష్టాష్టకాలు, మరి రాహు కాలసర్ప దోషాలు, కుజ దోషాలు, పితృదోషాలు ఇటువంటివి ఏమన్నా ఉన్నాయో చూపించుకొని మీరు వివాహం చేసుకోండి. వివాహంలో మాత్రం ఎటువంటి అజాగ్రత్త పడద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే మీకు అంతా బాగుంది. స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు. ఈ రాశి యొక్క ఫలితాలు గురువుగారు తెలియజేశారు కదా. ఇంకా మీకు ఏమన్నా సమస్యలుంటే గురువుగారిని సంప్రదించి పరిష్కారాల గురించి తెలుసుకోండి. నమస్తే.